హాయ్ అండి, నమస్కారం అందరికీ. ఈరోజు టమాటా పచ్చడి చేసుకునే విధానం చూద్దాం. కావాల్సిన పదార్థాలు: కేజీ టమాటాలు కడిగి నీట్గా తుడిచి పెట్టుకోవాలి. ఒక 120 గ్రాముల కారము, ఉప్పు, దొడ్డుప్పు 100 గ్రాములు, 80 గ్రాముల చింతపండు, జీలకర్ర, 40 గ్రాముల ఎల్లిపాయలు, ఎండుమిర్చి, ఆవాలు, కరివేపాకు, ఒక అర్ధ పావు నూనె, మినపప్పు, శనగపప్పు. ఆయిల్ వేసుకుందాము. ఒక 2 పావుల ఆయిల్. టమాటాలు అని చెప్పినా కదా, నీట్గా ఇట్లా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు. టమాటా పళ్ళు వేసుకోవాలి. నూనె వేడి. ఒక 2 మినిట్స్ కలుపుకొని మూత పెట్టుకున్నాం. ఇట్లా మధ్య మధ్యలో ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి, అడుగంటుకోకుండా ఉంటుంది. ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఇగో ఇట్లా దగ్గరకు వచ్చే వరకు ఇట్లా కలుపుకోవాలి. సిమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి. ఇట్లా సరిపోతుంది. వాటర్ మొత్తం పోయి ఇట్లా దగ్గరికి అయ్యే వరకు. ఇది చల్లగా అవుతుంది. పక్కన పెట్టుకుందాం. వేయించి పెట్టుకున్న మెంతులు, ఆవాలు, జీలకర్ర మిక్సీలో వేసుకుందాం. చింతపండు వేసుకుందాం. 80 గ్రాముల చింతపండు, 100 గ్రాముల ఉప్పు, రాళ్ళు ఉప్పు వేసుకుంటే పచ్చడి ఖరాబ్ కాకుండా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలానే వేసుకొని ట్రై చేయండి. కారం 120 గ్రాముల కారం, ఇవన్నీ వేసిన మిక్సీ పట్టుకున్న పేస్ట్. ఇది పచ్చడకు పోపు వేసుకుందాం. ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. సరిపడా ఆయిల్, ఒక అర్ధ పావు ఆయిల్, శనగపప్పు 2 స్పూన్లు, మినపప్పు 2 స్పూన్లు, 1 స్పూను, సగం. ఒకసారి కలుపుకుందాం. దీన్ని ఎల్లిపాయలు వేసుకోవాలి, ఎండుమిర్చి, కరివేపాకు లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మాడనియద్దు, పోపుని టేస్ట్ పోతుంది. సిమ్లో పెట్టుకొని పల్లీల నూనె వేసుకున్నాం, అందుకే ఇట్లా నురుగు వస్తుంది. పెట్టుకున్న తాలింపుని దీంట్లో టమాటాలు, ఉడకబెట్టిన టమాటా దాంట్లో వేసుకుందాం. నిమిషాలు కలుపుకుందాం. ఏమన్నా ఇంకా వాటరు, పచ్చి వాసన ఏమన్నా ఉంటే పోతుంది మొత్తం. కొంచెం ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది పచ్చడి. బయట పెట్టుకున్నాం. పిల్లలకు బాక్సులకు కానీ ఎప్పుడన్నా దోశ, ఇడ్లీ వేసుకున్నప్పుడు కూడా ఈ పచ్చడి బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. వేసుకున్న పౌడర్ని వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. టమాటా పచ్చడి రెడీ. ఇట్లా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అన్నంలోకైనా, దోశలోకైనా, ఇడ్లీలకైనా చాలా బాగుంటుంది నా స్టైల్లో. నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి మరిన్ని వీడియోల గురించి.